ఈరోజు నిరుద్యోగుల తరఫున యువత మా పార్టీ యువత విభాగంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు నిరుద్యోగ వృత్తి కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వాళ్ళ కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాట చెప్పి సంవత్సరం దాటిపోయింది. ఇవాళ పిల్లలందరికీ ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోకపోగా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. అనేక వీళ్ళు ఇచ్చిన హామీల్ని మేము నిలదీగా రైతు భరోసా ఇవ్వలేదు. తల్లికి వందనం 2 సంవత్సరాలు కానీ మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ వేశారు. నిరుద్యోగ వృత్తి సంవత్సరం నుంచి నెలకు 3,000 లెక్కన 36,000 ప్రతి నిరుద్యోగికి మీరు బాకీ ఉన్నారు. ఆ విషయం గుర్తు చేద్దామని ఈరోజు కార్యక్రమం చేపట్టాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలు, ప్రతి హామీని మేము గుర్తు చేస్తాం. మీరు మర్చిపోయినా మేము వదిలిపెట్టాం. ప్రజల పక్షాన మేము మీరు చెప్పిన హామీలు నిలబెట్టేదానికి మేము పోరాడతాం. ఇవాళ ప్రభుత్వం భయపడి రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను చూసి ఎక్కడ కనపడతారో ప్రజలకి తెలుస్తుందోనని చెప్పి నిర్బంధిస్తూ ఎటుకట్టు పోలీసుల్ని పికెటింగ్లు ఏర్పాటు చేసి నిర్బంధిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సాధ్యం కావు. ఇట్లా నిలవరించడం అనేది మీ చేతకంతాను. మీరు అణిచిపెట్టినంత మాత్రాన నిరుద్యోగులు తెలుసు వాళ్ళకి డబ్బులు రాలేదని, లబ్దిదారులు తెలుసు వాళ్ళకి పథకాలు రాలేదని. మేము గుర్తు చేయడానికి మీ కాడికి వస్తున్నాం. మీకు తెలివి ఉంటే, మీకు చేత అయితే మీరు చెప్పిన హామీలు నిలబెట్టండి, లేకపోతే ప్రజల తరఫున మాత్రం మేము పోరాటం ఆపమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.